అందరికీ నమస్కారం. ముందుగా ఒక మాట చెప్పాలి. నేను ఇంతకు ముందు పెట్టిన వీడియోలకు మీరు అందరూ చూపిన రెస్పాన్స్ అద్భుతం. మీ లైక్స్, కామెంట్స్, సపోర్ట్ చూసి నిజంగా చాలా ఆనందంగా ఉంది. దానికి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చూపిన సపోర్ట్కి నిజంగా నేనేం చేసినా సరిపోదు. అందుకే ఒక చిన్న ఆలోచన. ఇప్పటివరకు నన్ను సబ్స్క్రైబ్ చేసి మొదటి నుంచే నన్ను సపోర్ట్ చేసిన మీ అందరితో నేను దగ్గరగా కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. అందుకే నా వాట్సాప్ నంబర్ మీతో షేర్ చేస్తున్నాను. మీరు ఒక హాయ్ అని మెసేజ్ చేసి మీ పేరు ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారు అని చెప్పండి. మీ నంబర్ నేను సేవ్ చేసుకుంటాను. ఫ్యూచర్లో ఏదైనా స్పెషల్ ప్లాన్స్, ఈవెంట్స్ మీతో నేను డైరెక్ట్గా షేర్ చేయడానికి ఇది సహాయపడుతుంది. ఇది కోనసీమ, తూర్పుగోదావరి గుండెలో మాణిక్యం లాంటి భూమి, అమలాపురం. ఇక్కడి గాలి తాకితేనే కవిత్వం పుడుతుంది. ఇక్కడి నేల ముద్దాడితేనే పచ్చని కలలు విరుగుతాయి. కోనసీమ అంటే కేవలం ఒక ప్రదేశం కాదు, జీవన గీతం, ప్రకృతి రాసిన పద్యం. ఎదురుగా విస్తరించి ఉన్న కొబ్బరి తోటలు, నీలి ఆకాశం తాకాలని తప్పించే పొడవాటి చెట్లు, గాలిలో ఊగుతూ గుసగుసలాడే ఆకులు, అదే కోనసీమ సొగసు. ఈ కొబ్బరి తోటలో ప్రతి చెట్టు ఓ కాపరి, ప్రతి నీడలో ఓ స్నేహం దాగి ఉంది. గాలిపాటలా పరిగెత్తే మనసుకు వీటి చల్లని కౌగిలి ఓ మధుర జ్ఞాపకం. ఆకుపచ్చని పంట పొలాలు చూస్తే కనులాశ తీరదు. కొత్తగా మొలకెత్తిన విత్తనాలు మనసులో కొత్త ఆశలు రేపుతాయి. కృష్ణవర్ణపు నేల మీద పచ్చని పూలమాల వేసినట్టే ఇవి. పగలు సూర్యకిరణాలతో బంగారమవుతూ, రాత్రి చంద్రకాంతిలో వెండికాంతి చిందిస్తాయి. రైతు చెమట చుక్కలతో సింధూరం కాసిన పొలాలే ఈ ప్రాంతపు నిజమైన రత్నాలు. ప్రకృతి ఒడిలో ఆడుకుంటూ పెరిగే గ్రామ జీవితం. కోనసీమలో ప్రతి ఇంటి అంచు పూలతో అలంకరించిన ఆలయం లాంటిది. మట్టిబండి మార్గాలపై ఆడుకుంటూ పరిగెత్తే చిన్నారులు, పొలాల్లో పాటలు పాడే రైతులు, ఇవి అన్నీ ఈ నేల యొక్క హృదయ స్పందనలు. అన్నిటికంటే ముఖ్యంగా కోనసీమకు ఊపిరిపోసే గోదావరి. ఆ నది ఒడ్డున నిల్చుంటే గాలి కూడా మంత్రముగ్ధమైన నిశ్శబ్దం అవుతుంది. సూర్యోదయ సమయాన నది మీద మెరిసే బంగారు కిరణాలు, సాయంత్రం అస్తమయ సమయంలో రక్తిమ రంగులు, కళాకారుణ్ణి కానివాడికి కూడా చిత్రాలు గీయాలని కోరిక కలిగిస్తాయి. కోనసీమ అంటే ప్రకృతి రాసిన ఓ కావ్యం, గోదావరి చందమామకి వదిలిన ప్రేమలేఖ. అమలాపురం, కోనసీమ. ఇది కేవలం ఓ భూభాగం కాదు, ఆత్మలో పచ్చదనం నింపే శాంతి. పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు, నదీ తీరాలు, ఇవి అన్నీ మనసుకు మధురమైన రాగం. ప్రతి శ్వాసలో కవిత్వాన్ని నింపే భూమి ఇది. ప్రకృతిని ప్రేమించే ప్రతి మనసుకి కోనసీమ ఒక శాశ్వత స్మృతి. ఇక్కడి కొబ్బరి చెట్లు కోనసీమ యొక్క గుర్తింపు. ఆకాశాన్ని తాకేలా నిలబడి గాలి తాకిడికి ఊగుతూ గుసగుసలాడుతాయి. చెట్టు నీడలో కూర్చున్న రైతు, చెట్ల మధ్య ఆడుకుంటున్న పిల్లలు, ఇవన్నీ ఈ తోటలకు జీవం పోసే క్షణాలు. ప్రతి ఇంటి గడపలోనూ ఒక కొబ్బరి చెట్టు కనిపిస్తుంది. కోనసీమలో కొబ్బరి చెట్టు అంటే ఆహారం, ఆశ్రయం, జీవనం అన్నీ కూడా. ఈ కోనసీమలో ప్రకృతి ఇచ్చిన వరం చేపల చెరువులు. ఇక్కడి గాలి వాసనలోనూ నీటి చప్పుళ్లలోనూ ఒక కొత్త జీవన గాథ వినిపిస్తుంది. అమలాపురం అంటే కేవలం పచ్చని పొలాలు మాత్రమే కాదు, చేపల చెరువుల చరిత్ర కూడా. విస్తారంగా కనిపించే చేపల చెరువులు, ఉదయాన్నే మబ్బుల్లో మెరిసే నీటి పైరులు, నీటిలో తేలియాడే ఆహారం, దాని మీద కదిలే చేపల గుంపులు. అమలాపురం చుట్టూ విస్తరించి ఉన్న ఈ చేపల చెరువులు ప్రతి నీటి బొట్టులోనూ ఒక కుటుంబ జీవనాధారం దాగి ఉంది. ఇక్కడ చాలా రకాల చేపలు లభిస్తాయి. అందులో ప్రాన్స్, రూయి, కాట్ల, మృగాళ్ళు వంటివి ప్రధానం. నీటి మట్టం కాపాడటం, ఆక్సిజన్ సరఫరా, స్పెషల్ ఫీడ్ వాడకం, రోజు కష్టపడి పర్యవేక్షించే రైతులు. ఒక చెరువు అంటే కేవలం నీటి గుంట కాదు, రైతు కష్టంతో పెరిగే జీవన పాఠశాల.
ఇప్పుడు మీరు చూడబోయేది ఓడలరేవు బీచ్. తూర్పుగోదావరి జిల్లాలో ఒక అపూర్వ రత్నం. గోదావరి సముద్రాన్ని ఆలింగనం చేసుకునే ఒక ప్రదేశం, అదే ఓడలరేవు బీచ్. ఇక్కడ గాలి గుసగుసలు చెబుతుంది, నీటి అలలు గీతాలుగా వినిపిస్తాయి. మట్టి రంగులో మెరిసే అలల మధ్య ప్రకృతి తన ప్రత్యేకతను చూపిస్తుంది. బీచ్ మీదుగా పొడవుగా విస్తరించిన ఇసుక తీరాలు, అలలు ఒకదానిపై ఒకటి రాకపోకలు చేయటం, మబ్బులు, సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో కనిపించే అద్భుత దృశ్యాలు. ఇక్కడి అలలు సాధారణం కావు. గోదావరి నుంచి వచ్చే మట్టిని మోసుకొని సముద్రంలో కలిసిపోతూ ఒక ప్రత్యేక రంగు ఇస్తాయి. అందుకే ఈ బీచ్లో నీరు మట్టి వర్ణంలో మెరిసిపోతుంది. ఇది ఓడలరేవుకి ప్రత్యేకమైన అందం. గోదావరి నుంచి వచ్చే మట్టికల నీరు, సముద్రం నుంచి వచ్చే నీలి అలలు రెండూ కలిసిన సమయంలో కనిపించే కలబోత. ఆ కలిసిన చోట నీటి రంగు భిన్నంగా ఉండటం. ఈ సంగమం ఒక కవిత్వం లాంటిది. ఒకవైపు పచ్చటి గోదావరి నీరు, మరోవైపు సముద్రపు నీలి అలలు కలిసే సమయంలో మట్టి వర్ణంలో మెరిసిపోతూ ఒక అద్భుత దృశ్యం సృష్టిస్తాయి. ప్రకృతి తన అందాన్ని ఇక్కడే ఇలా చూపిస్తుంది. ఇక్కడ సముద్రం ఒడ్డిన నిలిచిన పడవలు అన్నీ కలిసి ఒక రంగుల కాన్వాయ్ లాగా ఇక్కడ ప్రకృతి మౌనంగా ఒక పాట పాడుతుంది. మత్స్యకారుల పడవల ప్రయాణం, ఉదయాన్నే జాలర్లు వలవేయటం, చేపలతో తిరిగి వచ్చే దృశ్యాలు, గ్రామస్తుల జీవనం బీచ్తో ముడిపడి ఉంటుంది. ఓడలరేవు బీచ్ కేవలం ఒక పర్యాటక ప్రదేశం కాదు, ఇది వందల కుటుంబాల జీవనాధారం. ఇక్కడ అలలతో పాటు కలిసిపోయినవి వారి కలలు, ఆశలు, కష్టాలు. సాయంత్రం సమయంలో ఈ బీచ్ చూడముచ్చటగా ఉంటుంది. అలలపై మెరుస్తూ పసిడి కాంతి, గాలిలో తేలే చల్లని వాసన మనసుకు శాంతిని, ప్రశాంతతను ఇస్తాయి. ఓడలరేవు బీచ్ ఇది కేవలం ఒక సముద్ర తీరమే కాదు, ప్రకృతిని తన అద్భుతాలను గీయించిన కాన్వాయ్. గోదావరిలో నీరు, సముద్రం అలలతో కలిసిన ఈ సంగమం మనసులో శాశ్వత జ్ఞాపకంగా నిలుస్తుంది. ప్రకృతిని ప్రేమించే ప్రతి మనసు ఓడలరేవులో ఒకసారి నడిస్తే తన హృదయంలో శాంతి, కవిత్వం నింపుకొని వెళ్తుంది. ఇలా మన ప్రయాణం ఓడలరేవులో ముగిసినా మనసులో ప్రకృతి అందాల గీత మాత్రం ఎప్పటికీ ఆగదు. మీలో ఇంతవరకు ఎవరైనా అమలాపురం మరియు ఓడలరేవు బీచ్ని చూసి ఉంటే మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. గోదావరి నది ఓడలరేవు బీచ్ వద్ద కలిసే అద్భుత దృశ్యాన్ని వీక్షించిన తరువాత మా ప్రయాణం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఆ బీచ్ జ్ఞాపకాలను గుండెల్లో దాచుకొని మేము కొబ్బరి తోటల మధ్యలో సాగిపోతున్న రహదారి వైపు అడుగులు వేశాము. రెండు వైపులా పొడవాటి కొబ్బరి చెట్లు, చెట్ల నీడలో వంగిన దారి, గాలిలో ఊగే ఆకుల శబ్దం. ఆ రహదారిపై అడుగు పెట్టగానే మనసుకు ఒక కొత్త శాంతి లభించింది. ఎత్తైన కొబ్బరి చెట్లు ఆకాశాన్ని తాకుతున్నట్టుగా, గాలి వీచే ప్రతి క్షణం కవిత్వమై మనసులో నాట్యం చేస్తుంది. ఈ దారి ఒక సాధారణ మార్గం కాదు, ప్రకృతితో మనస్సు కలిపే సేతువు. ఓడలరేవు నుండి మొదలైన ప్రయాణం, కొబ్బరి తోటల మధ్య ఈ రహదారి గుండా సాగిన క్షణాలు మనసులో శాశ్వతంగా నిలిచిపోయాయి. ఇది కేవలం ఒక దారి కాదు, ప్రకృతితో గడిపిన ఓ అద్భుతమైన అనుభవం. ప్రతి ప్రయాణం ఒక ముగింపు కలిగి ఉంటుంది, కానీ కొన్నిటికి ముగింపు కొత్త జ్ఞాపకాలతో ఆరంభమవుతుంది. ఓడలరేవు అలలు ఇచ్చిన స్మృతులను, కొబ్బరి తోటలో రహదారి అందించిన శాంతి మనసులో శాశ్వతంగా మిగిలిపోతాయి. ప్రకృతిని ప్రేమించే ప్రతి మనసు ఈ దారిలో ఒకసారి నడిస్తే తనలో ఒక కొత్త ప్రశాంతతను కనుగొంటుంది. మన కళ్ళ ముందు విస్తరించి ఉన్న ఈ ప్రకృతి మనిషి యొక్క కృషి కాదు, దేవుని యొక్క అద్భుత సృష్టి. ఆకాశం నుండి భూమి వరకు, పర్వతాల నుండి సముద్రాల వరకు ప్రతి మూలాలలోనూ ఒక రహస్యం, ఒక అందం, ఒక గీతం దాగి ఉంది. ఉదయాన్నే తూర్పున ఉదయించే సూర్యుడు దేవుని శక్తికి ప్రతీక. సాయంత్రం అస్తమించే సూర్యాస్తమయం శాంతి, సమాధానానికి ప్రతీక. ఆకాశంలో విస్తరించి ఉన్న నక్షత్రాలు, చంద్రుడు
అవి అన్నీ ఆయన సృష్టి పేజీలో రాసిన కవిత్వ పంక్తులు. పర్వతాలు నిలబడి గంభీరతను చెబుతుంటే నదులు ప్రవహిస్తూ జీవనాన్ని పంచుతాయి. అడవులు మనకు ఊపిరి ఇస్తాయి. పూలు, పక్షులు, చెట్లు ఇవన్నీ దేవుడు వేసిన రంగుల పెయింటింగ్. ప్రతి వాన చుక్కలో ఆయన కరుణ ఉంది. ప్రతి గాలి వీచికలో ఆయన ప్రేమ ఉంది. దేవుడు సృష్టించిన ఈ భూమిపై మనిషి ఒక యాత్రికుడు. జీవితం అనేది ఆయన ఇచ్చిన వరం. ప్రతి శ్వాస ఒక కొత్త అవకాశమే. మన హృదయంలో ఉన్న ప్రేమ, దయ, కరుణ అవి ఆయన ఆత్మ మనలో నింపిన వెలుగులు. ప్రపంచం మొత్తం ఒక అద్భుత సృష్టి. మన కళ్ళతో చూసే ప్రతి దృశ్యం, మన చెవులతో వింటే ప్రతి స్వరం, మన హృదయాన్ని తాకే ప్రతి క్షణం అన్నీ ఆయన కలల మణిహారం. దేవుడు మనకు ఇచ్చిన ఈ అద్భుత సృష్టిని మనసారా ప్రేమించి కాపాడుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటివి మరిన్ని అందమైన ప్రయాణాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ప్రేరణ ఇస్తాయి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.